మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరి. ఈరోజు మదనపల్లి మండలం ఎగువ కురవంక పంచాయతీ గ్రామ పంచాయతీ నందు ఓ మహోన్నతమైన కార్యక్రమానికైతే శ్రీకారం చుట్టారు. ఆయన ఎవరో కాదు, స్థానిక గ్రామ సర్పంచ్ పసుపులేటి చలపతి గారు ఒక మహోన్నతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఒక ఉచిత మెగా వైద్య శిబిరాన్ని అయితే నిర్వహించి ఇక్కడున్న అవ్వాతాతలకైతేనేమి, అన్న తమ్ములకైతేమి, అక్క చెల్లెళ్ళకైతేమి వాళ్ళ యొక్క పడుతున్న ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక దీర్ఘకాలిక వ్యాధులతో సతమతం అవుతుంటారు. అందులో భాగంగానే సమ్మర్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇలాంటి చిన్న చిన్న జబ్బులు ఇలాంటి వివిధ రకాలైనటువంటి జబ్బులతో బాధపడుతున్న వారి కోసం వారికి ఎటువంటి సమస్య రాకూడదన్న ఉద్దేశంతో ఆయన ఒక గ్రామ సర్పంచ్గా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. అందులో భాగంగానే ఈరోజైతే ఈ యొక్క ఆయన ఒక గ్రామ పంచాయతీ పరిధిలో ఒక ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఆ శిబిరానికైతే వృద్ధులైతేనేమి, పేద ప్రజలైతేనేమి తండోపతండాలుగా తరలి వచ్చి ఆ యొక్క మెగా ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సత్సంగ్ వైద్యశాల వారు ఈ యొక్క కార్యక్రమాన్ని వారి ఆధ్వర్యంలో కూడా నిర్వహిస్తున్నారు. ఈ పసుపులేటి చలపతి గారు పిలుపు మేరకు వాళ్ళు వచ్చి ఇక్కడ ఆ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని కూడా వాళ్ళు నిర్వహిస్తున్నారు. మరిన్ని విశేషాలు ఇక్కడికి వచ్చినటువంటి రోగులనైతేనేమి, అలాగే ఆయన గ్రామ సర్పంచ్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. మీరు ఇంత మహోన్నతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ యొక్క మీ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళ సమస్యని తీర్చడం కోసం ఈరోజు మెడికల్ క్యాంప్ని అయితే నిర్వహించారు. మార్నింగ్ నుంచి కూడా మేము కూడా చూస్తున్నాం, ఎంతోమంది వచ్చి ఈ వైద్య సేవలని పొందారు, ఇంకా కూడా వస్తూనే ఉన్నారు. వాళ్ళకి సమయం సరిపోదేమో అనుకుంటున్నాను. మీరు ఇలాంటి సేవా కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు అయితేమి, ఇలాంటి సేవా కార్యక్రమాలు అయితే ఎన్నో చేస్తున్నారు. ఎందుకు సరే ఇవన్నీ చేస్తున్నారు? మా గ్రామ ప్రజలు, మా కురుబంక పంచాయతీ ప్రజలందరూ బాగుండాలని, ఆరోగ్యమే మహాభాగ్యం కదా, అందుకనేసి ప్రతి ఒక్కరికి మెడికల్ క్యాంప్ మేము సత్సంగ్ ఫౌండేషన్ వాళ్ళని అడుగుగానే మా తమ్ముడు పవన్ వీళ్ళందరూ కలిసి మన స్వస్థ హాస్పిటల్ తరఫు నుంచి మాకు అడుగుతానే కూడా క్యాంప్ పెట్టారు. మార్నింగ్ నుంచి కూడా చాలా బాగా చూస్తున్నారు. మా ప్రజలందరూ కూడా ముసలి వాళ్ళు కానీ, వయసులో ఉండేవాళ్ళు కానీ, ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్, మోకాల నొప్పులు, షుగరు, బీపీ ఇవేమేముందో ప్రతి ఒక్కరు కూడా చూపించుకుంటున్నారు. ఇదే మాదిరిగా మంత్లీ 1 2 months 3 monthsకి ఒకసారి కూడా మాకు మెడికల్ క్యాంప్ వేసి మా ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. ఓటు పడిన తర్వాత ఆ గ్రామ సర్పంచ్ కనపడకుండా పోయే పరిస్థితి ఇప్పుడైతే కనిపిస్తుంది. కానీ మీరు ఎన్నో ఈ దైవ కార్యక్రమాల్లో కూడా ఎక్కువ పాల్గొంటాయి, ఎక్కువగా జనాల్లోనే ఉన్నారు మీరు ఎక్కువగా. అంటే గత ప్రభుత్వంలో సర్పంచ్కి ఏమి ఇవ్వకపోయినా కూడా మీ సొంత నిధులతో వాళ్ళని, మీకు ఓటు వేసినందుకు వాళ్ళని ఆదుకుంటూ మీరు వాళ్ళకి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. దీనిపై లీడర్ అనేవాడు అందుబాటులో ఉంటేనే ప్రజల దగ్గరికి పోతా ఉంటేనే దానికి ఒక విలువ ఉంటుంది. మేము ప్రజల మనిషి. నేను ఇప్పుడు 2006లో కూడా మా భార్య ఇండిపెండెంట్ సర్పంచ్, ఇప్పుడు నేను కూడా మొన్న కూడా ఇండిపెండెంట్ సర్పంచ్ని 2 పార్టీల తరఫు నుంచి ఆపోజిట్గా నేను ఇండిపెండెంట్గా గెలిచాను. ఇండిపెండెంట్గా గెలిచానంటే దానికి కారణం అంటే ప్రజల్లో నేను ఉన్నాను కదా, సర్వీస్ చేస్తానని కదా ప్రజలు నన్ను అనుకుంటారు. కాబట్టి ఆ ప్రజలు అట్లే ఉండాలని వాళ్ళ కోసం ఏదో ఒకటి చేస్తూ ఉంటాను నేను. దానికంటే ఈ గుడులు విషయాలు కావచ్చు, వినాయక చవితులు జరగచ్చు, ఏమైనా జరగచ్చు, ప్రతి ఒక్కదానికి మా వంతు మేము సాయం చేస్తూ ఉంటాం, ప్రజలకు అందుబాటులో ఉంటాం. మరోసారి ఇప్పుడు ఈరోజు సరిగ్గా రీచ్ కాలేకపోతే ఈ మెడికల్ క్యాంప్ని మరోసారి ఏమన్నా పెట్టే అవకాశం ఉంది? ఖచ్చితంగా పెట్టిస్తాను. మళ్ళీ 6 నెలల్లో ఇంకా పెద్ద డాక్టర్లు రమ్మనేసి వాళ్ళ దగ్గర నుంచినే హార్ట్కి ప్రతి ఒక్కదానికి కూడా మా పంచాయతీలో ప్రజలకి ప్రతి ఒక్క విషయాన్ని అందుబాటులో చేసి పెడతామని చెప్తున్నాం. మేము కూడా అందరు లీడర్ మాదిరి కాదు, మేము కూడా మండలంలో ఏ సర్పంచ్ ఎట్లా మాకు తెలియదు. మా వరకు ఎవ్రీడే సచివాలయం 2 hours 3 hours ఎవ్రీడే పంచాయతీలో నేను ఉంచి ప్రజల మంచి చెడ్డ బాగోగులు, చెత్త ఎత్తాండారా లేదా, కాలువలు ఎత్తాండారా లేదా, లైట్లు పడుతున్నాయా, ఏం పరిస్థితి, నీళ్ళు వస్తున్నాయా, ప్రతి ఒక్క వీధిలో ఎవ్రీడే మాట్లాడతాను నేను. చెప్పండి మేడం, మార్నింగ్ నుంచి ఎంతమంది ఓపీ తీసుకున్నారు? మీరు ఏ వ్యాధుల పట్ల చూశారు? ఇప్పటిదాకా దగ్గర 100 మంది పేషెంట్లను పైగా చూసాము. అందరూ ముసలి వాళ్ళు,
ఇంకా ప్రెగ్నెంట్ ఉమెన్స్, ఇంకా జబ్బులతో బాధపడుతున్న వాళ్ళు చాలామంది రావడం జరిగింది. అందరికీ వారికి తగ్గట్టు టాబ్లెట్స్, మెడికేషన్స్, బీపీకి, షుగర్కి, వీళ్ళకి ఏమేమి కావాలో అంతా దానికి పరంగా ఇవ్వడం కూడా జరిగింది. ఇక మీదట కూడా పిలిచినా నెక్స్ట్ టైం కూడా వచ్చి చేస్తామని చెప్తున్నాం. ఎలాంటి వ్యాధులతో ఎక్కువగా ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు మేడం? మీరు ఇప్పుడు ఐడెంటిఫై చేసిన ఏ కేసెస్ ఎక్కువ ఉన్నాయి? ఎక్కువ బీపీ, షుగర్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా హార్ట్ రిలేటెడ్ కూడా చాలామంది ఉన్నారు. ఇంకా ప్రెగ్నెంట్ ఉమెన్స్ వాళ్ళకి ఇది ఐరన్ తక్కువ ఉండి ఎక్కువ పని చేస్తేనే వెంటనే అలుపు వచ్చేసి ఇట్లా ఉన్నారు. ఎక్కువ హెచ్బి కూడా తక్కువ ఉండి అట్లాగా ఇట్లా దాదాపు ఇంతమంది పేషెంట్ చూసాము. ఎక్కువ అయితే బీపీ, షుగర్ పేషెంట్లని చూస్తున్నాము. బీపీ పేషెంట్స్ అయితే ఎక్కువ వాళ్ళని కొంచెం సాల్ట్ కొంచెం తగ్గించి ఫుడ్ తీసుకోమని చెప్పడం జరిగింది. ఇంకా వాళ్ళు తీసుకునే ఫుడ్స్ కూడా ఎక్కువ కూరగాయలు, ఎక్కువ నీళ్లు తాగాలి. ఇంకా బ్లడ్ అనేది కొంచెం బాగా సరఫరా అయితే దానికి సంబంధించి ఏమి ఇబ్బందులు రావు అని వాళ్ళకి వారి వ్యాధుల పరంగా వాళ్ళకి ఇచ్చాము. ఈరోజు కురువంక సర్పంచ్ పసుపులేటి చలపతి గారి ఆధ్వర్యంలో స్వస్థ హాస్పిటల్ మరియు సత్సంగ్ ఫౌండేషన్ గారి చే ఫ్రీ మెడికల్ క్యాంప్ని నిర్వహించడం జరిగింది. ఈ మెడికల్ క్యాంప్ ముఖ్య ఉద్దేశం ఏమంటే, మన సర్పంచ్ చలపతి గారు ఎప్పుడు 24 గంటలు మానవ సేవే మాధవ సేవ అని నమ్మి, అంటే ప్రజలకు సేవ చేస్తే దైవానికి సేవ చేసినట్టుగా భావించి వారిని నమ్మి 2006 నుండి మరి 2006 తర్వాత మళ్ళీ 2022లో ఎలక్షన్స్ జరిగితే కూడా వారిపై నమ్మకం ఉంచి వారిని నమ్మి ఓటు వేసిన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారికి సేవ అందించాలనే భావంతో మీరు ఎక్కడైనా మన రాష్ట్రంలోనే కాదు, మీరు మన జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో ఎక్కడైనా గమనిస్తే కూడా ఏ సర్పంచ్ కూడా మామూలుగా అయితే సర్పంచ్ ఎలక్షన్స్ జరిగితే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేంత వరకు, లేకపోతే ఏదైనా సభలు ఉంటాయో తప్ప, ఏమన్నా జనరల్ బాడీ మీటింగ్స్ ఉంటే తప్ప కూడా మన సర్పంచులు మన కంటకు కనపడిన దాఖలా ఉండవు. కానీ మీరు కురువంక పంచాయతీలో కానీ గమనిస్తే మీరు ఇంటింటికి పోయి విచారణ చేసినా కూడా ప్రతి వీధి దాదాపుగా పొద్దున్నే 2 గంటల సేపు పంచాయతీకే కేటాయించి మళ్ళీ తిరిగి ఈవినింగ్ టైమ్స్ ఏమైనా వర్క్స్ జరుగుతుంటే శానిటేషన్ వర్క్స్ కానీ, లైటింగ్ కానీ, వాటర్ సమస్య కానీ ఎక్కడ కూడా లేకుండా, ఎక్కడైనా ఉంటే కూడా వెంటనే వాళ్ళ వర్కర్స్కి చెప్పి వాళ్ళని అరిచి ప్రజలకి అందుబాటులో, ప్రజలకి ఏం ఇబ్బంది లేకుండా ఈరోజు కురువంక పంచాయతీని ఆదర్శ పంచాయతీగా కూడా తీర్చిదిద్దడంలో కూడా మన సర్పంచ్ చలపతి గారిది పెద్ద పీఠ అని మనము చెప్పుకోవాలి. దానిలోనే భాగంగానే వారిని నమ్మి ఓటేసిన ప్రజలకు మరియు కురువంక ప్రజలకు ఆరోగ్యాన్ని మంచిగా అందించాలనే ఉద్దేశంతోనో, ఇక్కడ చూస్తే మనకు కొద్దిగా స్లమ్ ఏరియా టైప్లో గుజ్రీపురం అని ఉంది. వారు పెద్ద హాస్పిటల్స్కి పోయి పెద్ద టెస్టులు చేసుకోలేని వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఈరోజు సరిపోదు. దాన్ని గమనించి ముఖ్యంగా వారినే దృష్టిలో పెట్టుకొని మన సర్పంచ్ గారు సత్సంగ్ ఫౌండేషన్ వారిని కోరగా ఈరోజు వాళ్ళ కోసం మన మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఆ మెడికల్ క్యాంప్ని కురువంక ప్రజలు చాలా చక్కగా ఉపయోగించుకొని పొద్దుటి నుండి దాదాపుగా 200 మంది ఈ మెడికల్ క్యాంప్ని విచ్చేసించి బ్లడ్ టెస్టులు, షుగర్ టెస్ట్ కానీ, బీపీ టెస్ట్ కానీ, థైరాయిడ్ టెస్ట్ కానీ, ఏవైనా టెస్టులు అవి బయట చేసుకుంటే దాదాపుగా 2000 నుండి 3000 రూపాయలు ఖర్చు అవుతాయి. వాటిని ఈరోజు కురువంక ప్రజలకి ఫ్రీగా అందించిన ఘనత మన సర్పంచ్ పసుపులేటి చలపతి గారిది. కావున ఇలాంటి కార్యక్రమంలో ఇప్పుడు మీరే ఇంతకుముందు మీరు అడిగినప్పుడే అన్నగారు చెప్పారు, ఇప్పుడు 200 మందికి అందిండొచ్చు. కొంతమంది సమయాభావం లేక వాళ్ళకి అందుబాటులో లేక ఇప్పుడు చూపించుకోలేకపోయి ఉండొచ్చు. కానీ అందరికీ మళ్ళీ కూడా మిస్ అయ్యే వాళ్ళు కూడా మళ్ళీ చేసుకునేలాగా 6 నెలల్లోనో 3 నెలల్లోనో మళ్ళీ నేను క్యాంప్ నిర్వహిస్తానని చెప్పి అన్నగారు మాటిచ్చారు. కాబట్టి ఇలాంటి అవకాశాలని మళ్ళీ ఉపయోగించుకొని ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, అలాగే ఇంతటి మంచి మెడికల్ క్యాంప్ నిర్వహించిన మన సర్పంచ్ చలపతి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భీమ్ జై భారత్. ఈరోజు మన మదనపల్లి కురువంక పంచాయతీ, ఒక పంచాయతీ అంటే కురువంక పంచాయతీ. ఈ పంచాయతీలో గురించి మొత్తం మన సోదరుడు పునీత్ గారు అంతా వివరించినారు. ఈ పంచాయతీ సెక్రటరీ కాకపోయినా ఒక సర్పంచ్ గారు పసుపులేటి చలపతి గారు డైనమిక్ సర్పంచ్గా మన రాష్ట్ర లెవెల్లో పేరు పొందినారు.
అతనికి ఇంత రావాలంటే పేరు అతను చేస్తున్నటువంటి కార్యక్రమాలు. ప్రజలకు ఏం కావాలా? వైద్యం, ఆరోగ్యం, మిగిలిన మౌలిక సదుపాయాలు, ఈ 3 కూడా ప్రతి క్షణం 24 గంటలు తన నిద్రపోయిన టైంలో కూడా ఏ ఒక్కరన్నా మా ఇంట్లో నీళ్ళు రాలేదు, మా ఏరియాలో కుళాయిలో నీళ్ళు రాలేదు, లైట్లు లేవు అంటే క్షణం అతని ఇంటికాడికి వచ్చి మన సర్పంచ్ గారిని అడిగిన తక్షణము ఆ నుంచి ఆయన ఇంటికాడికి పోయే లోపల లైట్లు మెలగడం ఏంటి, నీళ్లు రావడం ఏంటి, ప్రతి ఒక్కటి కూడా అంత నిమిషాల మీద పర్యవేక్షించడం లేకున్నా కూడా ఆజ్ఞాపించి సెక్రటరీ కాంచి ఉన్నటువంటి అధికారులు అంతే. ఇంకా ముఖ్యమైన విషయం ఒక్కటి చెప్పాలా, మదనపల్లిలో ఉన్నటువంటి 25 పంచాయతీలు ఉంటే ఈ 25 పంచాయతీల్లో ఉన్నటువంటి మన ఈ డిఎల్పిఓ అయితేమి, ఎంపీడీఓ అయితేమి ప్రతి ఒక్కరు అధికారులు ఉన్నారు. కానీ మన పంచాయతీలలో శానిటేషన్ వర్కర్లకు కానీ ప్రతి ఒక్క వర్కర్కి ఈఎస్ఐ పిఎఫ్ ఇచ్చిన ఘనత మన సర్పంచ్ గారికి ఒక్కరికే దక్కింది, ఏ ఒక్కరికి రాలేదు. ఇది చెప్పలే. కానీ ఇదే విధంగానే ఈరోజు నా ప్రజలు సుఖంగా ఉండాలి, నా ప్రజలు రోగాలు ఎలాంటివి లేకుండా ప్రజలు బాగా సమృద్ధిగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఇలాంటి కార్యక్రమము మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ మెడికల్ క్యాంప్ ఇప్పటికే కాకుండా మున్ముందు ఇంకా వేరే మీ ఈ సత్యసంగ్ ఫౌండేషన్ వల్ల వస్తున్నటువంటి డాక్టర్లు వాళ్ళలో ఇంకా మెరుగైన వైద్యం కోసం కూడా ఇదే సత్యసంగ్ ఫౌండేషన్ గారి ఆధ్వర్యంలో మా చలపతి గారి కోరిక మేరకు ఇదే పంచాయతీకి విచ్చేసి ప్రజల యొక్క కావాల్సినటువంటి వాళ్ళ ఆరోగ్య సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా కల్పించేదానికి మన డైనమిక్ సర్పంచ్ గారు మన వెనువంటూ ఉన్నారని, ఈరోజు ప్రజలకు అందరికి కావాల్సినటువంటి వైద్యం కానీ మౌలిక సదుపాయాలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఇదే విధంగా ముందుకు కొనసాగించాలనేసి ప్రజలు 50 మంది తరపున, మా వార్డు మెంబర్ల తరపున, ప్రతి ఒక్కరి తరపున సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన సర్పంచ్ గారు అడిగిన తక్షణమే సత్యసంగ్ ఫౌండేషన్ వారి వచ్చి వాళ్ళు సహకరించి ఈరోజు ఇంత కార్యక్రమాన్ని నడిపిస్తున్నారంటే దానికి మరొక్కసారి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను వినియోగించుకుంటున్నాను. మన కురవంక పసుపులేటి చిలపతన్న గారు ఏది అడిగినా నా అన్నలు కావచ్చు, అక్కోళ్ళు కావచ్చు, ఎవరన్నా అడిగినా ఏది కూడా నేను చెయ్యను అనే పనే ఏముండదు. ప్రతి ఒక్క ముందరికి వచ్చి ప్రతి ఒక్కరికి ఏదన్నా కానీ సహాయం చేస్తాడు. కనీసం ఇక్కడ ముసలోళ్ళు కానీ, క్యాన్సర్లు కానీ, ఇంకా ఏమన్నా బాగాలేని వాళ్ళు కానీ కనీసం ఇది పెట్టించి అన్న చూపించడం జరుగుతుంది. మళ్ళీ ఇంకా మీద ఏమన్నా కానీ అన్నీ అందుబాటులో ఉంటాడు అన్న. ప్రతి ఒక్కరు ఎవరు అడిగినా కూడా అందుబాటులో ఉంటాడు. నమస్తే అన్న. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ కురవంక నుంచి వస్తున్నాం అన్న. సో ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టారని మీకు ఎలా తెలిసింది? ఇక్కడ పాంప్లెట్స్ అన్ని పంచారు, అందుకోసం తెలిసింది. ఎవరు ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించారని మీకు ఐడియా ఉందా? సర్పంచ్ చలపతి సార్ వచ్చి. సో ఎట్లుంది ఇక్కడ మీ వైద్యం? బాగుంది, బాగుందా? అంత ఫ్రీగానే చేస్తున్నారు, బాగుంది. ఇలా మందులు ఎలా ఇస్తున్నారు? ఫ్రీగానే ఇస్తున్నారు. ఇక్కడ అయితే బయటకు వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుంది మీకు? చాలా కాస్ట్ అవుతుంది. సో ఇక్కడ మీ వీధిలో ఇట్లాంటివి ఫస్ట్ టైం నిర్వహించడము? ఫస్ట్ టైం మేము చూస్తున్నది ఇక్కడ. ఫస్ట్ టైం ఇక్కడ చూపించుకోవడం కూడా బాగుంది. సో ఏ హాస్పిటల్ వాళ్ళు వచ్చి చెకప్ చేస్తున్నారు? స్వస్థ సంఘ్ బాగా చేస్తారు వాళ్ళు? బాగా చేస్తారు. సో మంచి మెడిసిన్ అయితే ఇస్తున్నారు, మంచి మెడిసిన్ అయితే ఇస్తున్నారు. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే. బాగున్నావా? ఎక్కడి నుంచి వస్తున్నావా? కురవంకేనా? చాలా దగ్గర. ఏం చూపించుకోవడానికి వచ్చిన వాటికి? నాకు అక్కడ రూమ్లో మంట, అన్నం ఆకలి కాదు, ఈ కాళ్ళు నడువులు సొలుపులు నొప్పులు జాస్తి. అందుకోసం మళ్ళీ ఏమన్నారు? చూపించుకున్నావా డాక్టర్ దగ్గర పోయి? ఎండ మాత్రలు తీసుకొని తింటాను అంతే. మళ్ళీ నీకు ఇక్కడ పెట్టినారని ఎట్లా తెలిసింది నీకు? మా కోడలు ఉండే ఇన్నే. ఏం చెప్పింది మీ కోడలు? ఇక్కడ చూస్తారు అని చెప్పింది. చూస్తారని చెప్పింది. ఎట్లా చూస్తారంట? ఉచితంగా చూస్తారన్న డబ్బులు తీసుకుంటారు? ఉచితంగానే చూస్తారు, మాత్రలు ఇస్తారు, రామ్మ అని పిలుచుకొని వచ్చా. ఇది ఎవరు ఆధ్వర్యంలో జరుగుతుందంట ఇట్లా ఉచితంగా పెట్టడము? చాలా తప్ప అంట. మాకు బాగుండదు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. నమస్తే. బాగున్నామ్మా? బాగుండదు సార్. ఎక్కడి నుంచి వస్తావు నువ్వు? కురవంక. ఏమైంది మెడకి? మెడ నొప్పి, నడుము నొప్పి, మరి మాకాలు నొప్పులు,
అన్నీ వస్తున్నాయి సార్. ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టినారు కదా మీకోసము, ఎట్లా ఉంది మీకు ఇక్కడ? ఇప్పుడు బాగానే ఉంది సార్ మాకు. బాగుందా? ఏమంచి చెకప్ చేసుకున్నావా డాక్టర్ దగ్గరికి వెళ్ళి? ఇంకా చేయలేదు, ఇప్పుడు చేసుకోవాలి. ఇక్కడ బయటకు వెళ్ళాలంటే మీకు ఎంత ఖర్చు అవుతుంది? బయటకు వెళ్ళాలంటే దండిగా అవుతుంది ఖర్చు. ఉచితంగా చేస్తారంటే వచ్చినాం సార్ మేము. ఎవరు ఇక్కడ ఉచితంగా పెట్టింది? అదే సర్పంచ్. సర్పంచ్ ఏం పేరు? ఆయన పేరు తలపతన్న. సరే 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 అమ్మా. సో ఏ హాస్పిటల్ వాళ్ళు వచ్చినారు ఇక్కడ చూడడానికి? మంచి ఆసుపత్రి, మంచి ఆసుపత్రి, మంచి డాక్టర్లు వచ్చినారు. మంచి డాక్టర్లు వచ్చినారు. చెకప్ చేస్తారా? బాగా చెకప్ చేస్తాను. మంచి మంచి మందులు ఇస్తారు. మంచి మంచి మందులు ఇస్తా అన్నారు. అవి బయట కొనాలంటే ఎంత అవుతుందమ్మా మీకు? దండిగా అవుతుంది సార్. ఇక్కడ మీకు ఫ్రీగా ఇస్తారా, డబ్బులు తీసుకుంటారా? ఫ్రీగా ఇస్తున్నారు సార్. ఫ్రీగా ఇస్తారు. మంచిదమ్మా. నా పేరు నాగరాజు. ఇక్కడ ఎగువ కుప్పంలోనే కాపురం ఉండాను. మన ఎగువ కురువంక సర్పంచ్ గారు చెలుపుతున్న ఆధ్వర్యంలో ఈ సత్సంగ్ వారి హాస్పిటల్ ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపులో అన్ని జబ్బులకు వ్యాధులకు సంబంధించినటువంటి మందులు ఉచితంగా ఇస్తూ బీపీ కానీ షుగర్ కానీ ఇంకా తదితరాల ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ఉచితంగా వాళ్ళు చెకప్ చేస్తూ ఈ క్యాంపు ద్వారా ఉచితంగా మందులు ఇస్తున్నారు. ఇటువంటి క్యాంపులు ఇంకా చెలపతన్న గారి ఆధ్వర్యంలో నిర్వహించాలని మేము ఎగువ కుటుంబంలో అన్నగారి తరఫున వేడుకుంటున్నాం. మా పేరు అమరావతమ్మప్ప. చెలపతన్న బాగా ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టినాడు. బాగా చూస్తున్నారు, అందరికీ బాగా ఫ్రీగా చూస్తున్నారు. మాకు బాగుంది. కురవంక నడుము నొప్పి, మోకాలు నొప్పులు, పానం చూస్తే అయిపోతుంది, బీపీ డబ్బులు అయిపోతుంది. అప్పుడప్పుడు అన్నిటికీ బాగా చూస్తున్నారు. బాగుంది, ఫ్రీగా చూస్తున్నారు. బాగుంది పని. నమస్తే అండి, మా పేరు గంగరాజు. మీ ఇక్కడ పసుపులేటి చెలుపుతన్న గారి ఆధ్వర్యంలో మామూలు ఉచిత క్యాంపు పెట్టారండి. మేము ఎక్కడే చూపించుకుంటున్నాం. బాగుందండి. అందరూ వచ్చి మాకు చూపించుకోవాల్సిన కోరుతున్నామండి. మేము ఫీవర్ వచ్చింది, ఫీవర్ చూపించుకున్నామండి. బాగా చూస్తున్నారండి, బాగా చూస్తున్నారు. బాగా ఫ్రీగా ఉందండి. క్యాంపు పెట్టడం మాకు చాలా ఇదిగా ఉంది. మామూలు హాస్పిటల్కి చూపించుకోలేం కాబట్టి ఇట్లా పెట్టడం వల్ల మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉందండి.